గత సంవత్సరంన్నరగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదం ఒక రాష్ట్రమే కాక దేశవ్యాప్తంగా దీని మీద ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరడం మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల ప్రసాదం అతి పవిత్రమైనదిగా భావించే కోట్లాది మంది ప్రజలు మనోభావాలు బాధ పెట్టే విధంగా ఆ లడ్డూలో, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు, పంది కొవ్వు కలిసిందని కొన్నాళ్ళు. ఇటువంటి ఆరోపణలు జరిగినప్పుడు అటు తిరుమల సిబ్బంది, పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వరుని భక్తులు మనోభావాలు చాలా బాధపడ్డాయి. సిబ్బంది అయితే ఈ కొవ్వు కలిసిన ఈ నెయ్యినైనా మేము మా చేతులతో వంటలు చేసాం, మా చేతులతో ప్రసాదాలు తయారు చేసాం, మా చేతులతో భక్తులకు ఇచ్చామని సిబ్బంది తీవ్రమైన మనోవ్యాధికి గురైన పరిస్థితి. అలానే మరి దేశవ్యాప్తంగా ఆ లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలు దెబ్బతిని మానసికంగా చాలా రోజులు కృషించిపోయిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జరిగింది. మరి ఎంక్వైరీలు జరిగాయి, సిబిఐ రిపోర్ట్ వెళ్ళింది. ఏ విధమైన జంతువుల కొవ్వు అందులో కలవలేదని చెప్పడం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆరోపణల నుంచి బయటపడినట్టు అయింది. కానీ బాధపడిన భక్తులు, సిబ్బంది మనోభావాలు ఆ రోజు నుంచి కృంగిపోయిన పరిస్థితి, కృషించిపోయిన పరిస్థితి. ఎవరు వారికి జవాబు చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం.